ఇప్పుడల్లా బిగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి బడ్జెట్ అంచనాలు తలకిందులయ్యేటువంటి పరిస్థితులు ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడ్డాయి. ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగలేదు సిచ్యువేషన్. ఎందుకంటే అప్పుల కోసం తహతహలాడుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఒకవైపు అడ్డగోలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి విలువైనటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములను వేలానికి పెడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అంటే ఒక కొత్త సంబంధించినటువంటి ఒక పరిస్థితి క్రియేట్ అయింది రాష్ట్రంలో. కేవలం సరే బయట నుంచి అప్పులు తేవడము, భూములు అమ్మి ఆర్థికమైనటువంటి వనరులు సమకూర్చుకోవడము, ఇంత సంబంధించినటువంటి విషయంలోనే కాకుండా ప్రజలపైన వహిస్తున్నటువంటి భారానికి సంబంధించి కూడా ప్రజలు విలవిలలాడిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 2 సార్లు కరోనాకి సంబంధించినటువంటి ఆర్థిక మాంద్యంలో ప్రజలంతా కొట్టుమిట్టాడుతూ ఉంటే ప్రజలపైన ఆర్థికమైనటువంటి భారం వేసేటువంటి కార్యక్రమానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ముఖ్యంగా ఇంతకు ముందుకు మనం ఎన్నోసార్లు చర్చించాం. ఖజానా నింపుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ అంటూ, బీఆర్ఎస్ అంటూ, రిజిస్ట్రేషన్ల ఛార్జీలు పెంచుతూ ఇలా అనేక ట్యాక్సులు ప్రజలపైన భారం మోపేటువంటి ప్రయత్నం చేసింది కరోనా సమయంలోనే. సో అట్లాంటి సమయంలోనే ఆ రకంగా భారం వేసేటువంటి ప్రయత్నం చేస్తే ఇప్పుడు కొత్తగా ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ ఉన్నటువంటి పరిస్థితి, కరెంటు బిల్లులు పెంచుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఎక్కడ పోయినా పెంచుడు, వారిపైన భారం వేసేటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు. ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది? అప్పులు కూడా పుట్టనటువంటి పరిస్థితికి తెలంగాణ ఎందుకు దిగజారింది? సర్ప్లస్ బడ్జెట్ రాష్ట్రంలోనే, దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం అని చెప్పుకున్నటువంటి ఈ పరిస్థితి నుంచి ఈరోజు అప్పు పుట్టనటువంటి పరిస్థితి, భూములు అమ్ముకునేటువంటి సిచ్యువేషన్, సో ప్రజలపైన ఎడాపెడా భారం వేసేటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి రాష్ట్రంలో, ఏం జరుగుతూ ఉంది అనేటువంటి విషయం పైన. ఒకవైపు డెవలప్మెంట్ ఏమైనా జరుగుతూ ఉంటే నో డెవలప్మెంట్, నథింగ్. ఎవరో ప్రైవేట్ కంపెనీలు వస్తున్నాయి, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు పెడుతున్నారు. సో ప్రభుత్వం నుంచి జరుగుతున్నది ఏమీ లేదు అనేటువంటిది స్పష్టమవుతా ఉంది. ఈ అంశం పైన మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు కల్లూరి శ్రీనివాస్ రెడ్డి గారు, విశ్లేషకులు, అలాగే తిరుపతి రెడ్డి గారు, ఆర్థిక రంగ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఇద్దరికి వెల్కమ్ సార్. మొదటగా తిరుపతి రెడ్డి గారు, ఆర్థిక రంగ విశ్లేషకులు వెర్షన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకు రాష్ట్రం కుదేలైంది అనేటువంటి అంశం పైన తిరుపతి రెడ్డి గారు ఏం చెప్తారు సార్? రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ ముఖ్యమంత్రి ఎన్నోసార్లు చెప్పారు, అనేక వేదికలుగా అసెంబ్లీలో చెప్పారు, ప్రగతి భవన్లో చెప్పారు, అనేక సందర్భాల్లో ధనిక రాష్ట్రం, ఈరోజు దేశానికి దారి చూపేటువంటి రాష్ట్రం, బంగారు తెలంగాణ అయింది, అందరికీ ఆదర్శం అనేటువంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు ఒక్కసారిగా గ్రాఫ్ డౌన్ అయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. స్పష్టంగా గణాంకాలు చెప్తా ఉన్నాయి, పరిస్థితులు చెప్తా ఉన్నాయి. ఈరోజు రిజర్వ్ బ్యాంక్ కావచ్చు, మిగతాకు సంబంధించినటువంటి వారంతా కూడా ఈరోజు అప్పులు ఇవ్వడానికి నిరాకరిస్తున్నటువంటి, దీనికి సంబంధించినటువంటి అనుమతులు ఇవ్వనేటువంటి స్థితిలోకి ఎందుకు తెలంగాణ జరిగింది? అప్పులపైన ఆధారపడడం, ఇప్పటికే 4 లక్షల కోట్లు అప్పయింది, భూములు అమ్ముతా ఉన్నారు, మనకు తెలుసు 30,000 కోట్ల పైన ఒక ఖజానా నింపుకోవడానికి దానికి సంబంధించిన ప్రణాళిక సిద్ధమైంది. దాంతోపాటు ప్రజలపైన కూడా భారం వేస్తూ ఉన్నారు. సో ఎట్లా చూడాలి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఎట్లా ఉందనుకోవాలి? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే మనకు టోటల్ గా బడ్జెట్ లో మనకి స్టేట్ గవర్నమెంట్ కి మెయిన్ గా రెవెన్యూస్ 3 to 4 ఫోల్డ్స్ లో వస్తాయండి. ఒకటి ముఖ్యంగా పన్నుల రూపంలో వస్తాయి, 2 స్టాంప్ డ్యూటీ రూపంలో వస్తుంది, తర్వాత వాళ్ళకున్న రిజర్వ్స్ మీద వచ్చే అదర్ రిసీప్ట్స్ రూపంలో వస్తాయి అన్నమాట. సో మన టోటల్ బడ్జెట్ ఎస్టిమేట్స్ లో గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే మన బడ్జెట్ లో చూపెట్టినట్టుగానే అపార్ట్ ఫ్రమ్ ఏదైతే రెగ్యులర్ రెవెన్యూ క్యాపిటల్ రిసీట్స్ ఏవైతే వస్తున్నాయో వాటితో పాటు కొంత పోర్షన్ ని డెట్ రూపంలో సమకూర్చుకోవడానికి ఆ బడ్జెట్ రూపొందించడం జరుగుతుంది. దానిలో భాగంగానే గవర్నమెంట్ ఎప్పుడైనా డెట్స్ రేజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఈ మధ్య కాలంలో మనకి బాగా ప్రాచుర్యంలో ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆర్బీఐ కానీ పర్మిషన్ ఇవ్వట్లేదు తెలంగాణ గవర్నమెంట్ కి. ఈ మధ్యలో బాండ్స్ కూడా స్టాప్ చేయాలి, డెట్ ఇంక్రీజ్ అవుతుంది అనేది మనం ప్రధానంగా చూస్తున్నాం. కానీ మన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఆర్గ్యుమెంట్ ఏంటంటే మేము చేస్తున్న లిమిట్స్ ఏవైతే లోన్స్ ఉన్నాయో విత్ ఇన్ ద లిమిట్స్ లోనే చేస్తున్నాము, మేము ఓవరాల్ గా చూసుకున్నట్టయితే దేశంలో మేము చాలా ఫైనాన్షియల్ గా డిసిప్లిన్ గా ఉన్నాము, 23 ప్లేస్ లో ఉన్నామని చెప్పి స్టేట్ గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్ చేస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ 2 కాంటెక్స్ట్ అండి. ఇక్కడ ఒకటి ధనిక రాష్ట్రం వర్సెస్ బారోయింగ్స్, లోన్స్. ఇక్కడ ఏమవుతుందంటే
ఒకటేమో మన బడ్జెట్ లో చూసుకున్నట్టయితే సర్ప్లస్ బడ్జెట్ ఉంటే అంటే మనకి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణది సర్ప్లస్ బడ్జెట్ లో ఉంది. అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంటుంది. ప్రధానంగా అయితే ఏదైతే బడ్జెట్ ఎస్టిమేట్స్ అంటే రాను రాను గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయంటే బడ్జెట్ స్పెండింగ్స్ పెంచుకుంటూ దానిలో డెఫిసిట్ కి ఆల్టర్నేటివ్స్ వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆల్టర్నేటివ్స్ అంటే వాళ్ళకి వచ్చే ఆల్టర్నేటివ్ ఏంటివి, వాళ్ళకి మనకి రెవెన్యూస్ అపార్ట్ ఫ్రమ్ ద రెగ్యులర్ రెవెన్యూస్ కంటే ఎక్స్ట్రాకి వెళ్ళాలంటే కంపల్సరీగా మళ్ళీ వాళ్ళకున్న అసెట్స్ ని డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దానిలో బాగానే కొంత ల్యాండ్స్ ని అమ్మి దాంతో డబ్బులు సమకూర్చుకోవాలని ఆలోచిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది అనమాట. సో ఇది ప్రధానంగా అండి. అంటే కొన్ని చూస్తూ ఉంటే మీరు ఏమంటున్నారు, ఇప్పటికి కూడా ధనిక రాష్ట్రంగా ఉండేటువంటి అవకాశమే ఉంది, సర్ప్లస్ బడ్జెట్గా ఉండేటువంటి పరిస్థితులే ఉంటాయని. సో ఇవన్నీ లెక్కల్లో చూపిస్తూ ఉన్నారు, కానీ అసలుకి వచ్చేసరికి లోపల డొల్లా ఉంది అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. పొలిటికల్ సర్కిల్లో రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు, అనేక మంది చెప్తా ఉన్నారు, అనేక మంది ఆర్థిక విశ్లేషకులు కూడా అంచనా వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అనేక సంక్షేమ పథకాలు అంటే ఓట్ల రూపంలో వచ్చేటువంటి పథకాలు మినహాయిస్తే మిగతా సంక్షేమ పథకాలను ఆపారు. సో ఎక్కడైతే కొంతవరకే బడ్జెట్ అంతా కూడా లెక్కల్లో చూపించడం వేరు, చెప్పడం వేరు, ప్రవేశపెట్టడం వేరు, ఖర్చు చేయట్లేదు. సో ఆర్థికంగా భారమైనటువంటి ప్రాజెక్టులు చేపట్టింది, దానివల్ల తీవ్ర భారం పడుతూ ఉంది ప్రభుత్వం పైన. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. కొన్ని సంక్షేమ పథకాలు తీసుకుంటే విద్య అవసరం ఉంది. ఇప్పుడు దీనికి ఆరోగ్యశ్రీకి సంబంధించి అనేక ఆసుపత్రుల్లో బిల్లు పెండింగ్లో ఉన్నాయి. సో వాళ్ళు కొన్ని ప్రాంతాల్లో యాక్సెప్ట్ చేయట్లేదు. ఇట్లా కొన్ని సంక్షేమ పథకాలు ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం చెప్పినటువంటి ఇంతకుముందుకు ఆసరా పెన్షన్ కావచ్చు, వాళ్ళు చెప్పినటువంటి అనేక పథకాలు వాళ్ళకి ఇస్తామన్నటువంటి అవి ఇవ్వలేకపోతా ఉన్నటువంటి పరిస్థితి. రైతులకు ఇచ్చినటువంటి 1,00,000 రుణమాఫీ అది ఇంతవరకు కంప్లీట్ కాలేదు. దాంతోపాటు ఇంకా అనేకకు సంబంధించినటువంటిది ఇప్పుడు ఈ నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, అది కంప్లీట్ కాలేదు. ఇట్లా తలకు మించిన భారాన్ని ప్రజలపైన రుద్దేటువంటి ప్రయత్నం, పన్నుల రూపంలో గుంజే ప్రయత్నం చేస్తూ ఉంది. అప్పులు తెస్తారు, భూములు అమ్ముతారు, సరే వారికి రావాల్సిన ట్యాక్స్ల రూపంలో పన్నుల రూపంలో రావాల్సినవి వస్తాయి, అవి కాకుండా ఎక్స్ట్రా ప్రజలపైన రుద్దే ప్రయత్నం జరుగుతూ ఉంది అనేటువంటి రియల్ అసలు ఎట్లా ఉంది ఆర్థికమైన పరిస్థితి అనేటువంటి. ఇప్పుడు ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఫినాన్షియల్ డిసిప్లిన్ అనేది సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ లో మిస్ అవుతుందండి. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఒక స్కీమ్ లాంచ్ చేస్తేనే మాకు ఓట్లు పడతాయని ఒక గవర్నమెంట్ ఏంటంటే మనకి అసెట్స్ ఎందుకు డిస్పోజ్ చేద్దాము, ప్రజలకు కామన్ మెన్ పట్టించుకునే పరిస్థితులు లేవన్నమాట. ఒక రకంగా స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక పక్క పెట్రోల్ డీజిల్ ప్రైసెస్, గ్యాస్ ప్రైసెస్ ఒక పక్క పెంచుతూ, క్రూడ్ ఆయిల్ అండ్ సిమెంట్ స్టీల్ ప్రైసెస్ ఒక పక్క పెరుగుతున్నాయి. ఇక్కడ లోకల్ స్టేట్ గవర్నమెంట్స్ అయితే వాళ్ళ పరిధిలో ఉన్న ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఆర్టీసీ కానీ, పవర్ కానీ, తర్వాత ఈ ల్యాండ్ రేట్స్ కానీ, స్టాంప్ రేట్స్ కానీ స్టేట్ పరిధిలో ఉన్నాయి. వీటికి పెంచుకునే అధికారం ఉంది. అటు సెంట్రల్ స్టేట్ ఒక కామన్ మెన్ కన్స్ట్రక్టివ్ అపోజిషన్ లేకపోవడం వల్ల ఒక కామన్ మెన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించకుండా వాళ్ళ టార్గెట్ రీచ్ అయ్యే విధంగా మాత్రమే ఈ ట్యాక్సెస్ ని మనము వేస్తూ పోతున్నారు. కంప్లీట్ గా ఫైనాన్షియల్ డిసిప్లిన్ అవసరము. ఒక టోటల్ గా నేషన్ వైడ్ గా టోటల్ బడ్జెట్ లో ఎంత వెల్ఫేర్ స్పెండ్ చేయాలన్నది ఒక లిమిట్ రావాలండి. అప్పుడు అంతవరకు అది రానంత సేపు మాత్రం ఏ స్టేట్ కానీ వాళ్ళు అధికారంలో రావడానికి ఇచ్చిన హామీలు ఇంకో కొన్ని హామీలు యాడ్ చేసుకుంటూ పోతుంటారు. వాళ్ళ అధికారం ఉన్నంతసేపు డెట్స్ చేస్తారు, ఆ తర్వాత వచ్చే వాళ్ళకి బర్డెన్ అవుతుంది, లేదా వీళ్ళు ఉన్నా కూడా బర్డెన్ అవుతుంది, ఫ్యూచర్ అనేది కష్టం అవుతుంది. అది సెంట్రల్ లో కానీ స్టేట్ లో కానీ వెల్ఫేర్ కి ఎంత స్పెండ్ చేయాలి అంటే ఒక వెల్ఫేర్ కు ఒక లిమిట్ పెట్టాలి. అంతకంటే ఎక్కువ ఆ లిమిట్ లోనే ప్రజలను మెప్పించుకునే విధంగా ఆ బడ్జెట్ ను రూపొందించుకోవాలి తప్ప బడ్జెట్ ను పెంచుతూ వెల్ఫేర్ స్కీమ్ ను పెంచుకుంటూ పోతే ఫ్యూచర్ లో మాత్రం చాలా ప్రమాదం అయ్యే ప్రమాదం ఉంది. ఎస్, శ్రీనివాసాచారి గారు కూడా సామాజిక రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. వెల్కమ్ అండి శ్రీనివాసరావు గారు. శ్రీనివాసాచారి గారు మీరేం చెప్తారు? ప్రధానంగా ఈ మధ్య కాలంలో ప్రభుత్వం అప్పుల కోసం పాకులాడుతూ ఉంది. సో అటు నుంచి అనుమతులు లభించట్లేదు, ఎక్కడ అప్పు పుట్టనటువంటి సిచ్యువేషన్కి వెళ్ళింది. సో ఆ దాంట్లో ప్రత్యామ్నాయంగా భూములు అమ్ముదాం అనుకున్నారు. సో అమ్ముతూనే ఉన్నారు ఆల్రెడీ, దానికి ఇంకా ప్రత్యేక ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుంటున్నారు. మరొకసారి ఈ ఆల్రెడీ అమ్మేసిరుకొని ఇంకా పేదల భూముల్లో ప్లాట్లు వేసి అమ్ముదాం అనేటువంటి పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి ఒక గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతూ ఉంది. సిద్ధమైంది, ఆల్మోస్ట్ రెడీ అయింది, రంగం సిద్ధమైనటువంటి సిచ్యువేషన్. అదే కాకుండా ప్రజలపైన ఎక్స్ట్రాగా పడుతున్నటువంటి భారం. ఆల్రెడీ ప్రతి ఒక్కరూ ఏదో రూపంలో ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తూనే ఉంటారు, వాళ్ళు సంపాదించేటువంటి దాంట్లో ఏదో రకంగా.
మళ్ళొకసారి ప్రజలపైన భారం వేసేటువంటి పరిస్థితి. సో అది దానికి సిద్ధమైంది. అది కాకుండా కొన్ని సంక్షేమ పథకాలను పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఈ ఓవరాల్కి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఏమనిపిస్తూ ఉంది? ప్రభుత్వం చెప్తా ఉంది, డాంబికాలు చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్, గ్రౌండ్ రియాలిటీ ఎట్లా ఉంది? శ్రీనివాస్ సార్ గారు మ్యూట్లో ఉన్నట్టుంది. శ్రీనివాస్ సార్ గారు మీ ఆడియో రావట్లేదు, మ్యూట్లో ఉన్నట్టుంది, అన్మ్యూట్ చేయండి. ఓకే సార్. ఎస్ రైట్. నమస్తే సార్. నమస్తే అండి. అయితే మనిషి జీవితం లోపల తప్పించుకోలేనటువంటి అంశాలు రెండు ఉన్నాయండి. ఒకటివది ఏంటి అంటే అది మనిషి యొక్క మరణము, ఇక రెండవది పన్నులు. పన్నులు కట్టొద్దు అనేటువంటి ఆలోచన ఏ ప్రజలు కూడా చెయ్యరు. కానీ వాళ్ళు కట్టేటువంటి పన్నులకు వాళ్లకు సరైనటువంటి ప్రయోజనం కలుగుతుందా లేదా అనేటువంటి విషయాలు ఎప్పుడైతే ఆ మధ్య సమతూకం ఎప్పుడైతే చెడిపోతుందో అప్పుడు ఇక్కడ పన్నులు అనేటువంటి ఒక భారంగా మిగులుతాయి. కాబట్టి సాధారణ భాషలో చెప్పాలంటే గుమ్మడికాయంత ప్రయోజనం కలిగినప్పుడు ఆవకాయంత పన్నులు కట్టడము, ఆవగింజంత పన్ను కట్టడానికి ఎవరికి అభ్యంతరం ఉండదండి. అవును. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే మనకు ఆవగింజంతైనా కూడా ప్రయోజనం లేనప్పుడు గుమ్మడికాయంత మనము పన్ను కట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నాకు తెలిసినటువంటి ఇటీవల కొన్ని సంఘటనలు మీకు చెప్తాను. అందులో ఏమిటి అంటే ఒక ఇంటి ప్రాపర్టీ ట్యాక్స్ అనేటువంటిది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంత పెద్దగా పెరిగింది అంటే దాదాపుగా 10 రెట్ల వరకు పెరిగింది. అంటే వీళ్ళు ఏం చేశారు అంటే గ్రామాలను గ్రామ పంచాయతీగా మార్చారు, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారు. అంతేకాకుండా గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చి విపరీతమైనటువంటి ట్యాక్స్ అనేటువంటివి విపరీతంగా పెంచడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే దాదాపుగా 10 రెట్ల ట్యాక్సులు ఈ ప్రభుత్వం అనేటువంటిది వసూలు చేస్తుంది. అంటే మరి అసలు ట్యాక్సులు వసూలు చేయొద్దా అంటే అది కాదు. కానీ ఆ ట్యాక్స్ ను ప్రజల సౌకర్యం కోసం వాళ్ళ యొక్క జీవితాన్ని మరింతగా పెరిగేలా చేసినప్పుడు మాత్రమే ఆ ట్యాక్స్లకు అనేటువంటిది ఒక గౌరవము, విలువ అనేటువంటిది ఉంటుంది. అలాంటి సందర్భం లోపల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది కొన్ని మనము చెప్పుకోవచ్చు చాలా స్పష్టమైనటువంటి అహేతుకమైనటువంటి విధానాలను పాటించింది అని చెప్పవచ్చు. అందులో ముఖ్యంగా అనుత్పాదకమైనటువంటి రంగాలకు విపరీతమైనటువంటి బడ్జెట్ ను కేటాయించినప్పటికీ కూడా అందులో నుంచి ప్రయోజనం అనేటువంటిది శూన్యంగా ఉన్నది. అలాంటి దాంట్లో చెప్పాలంటే మనము కాళేశ్వరం ప్రాజెక్ట్ ను చాలా చక్కని ఎగ్జాంపుల్ గా చెప్పవచ్చు. అంతేకాకుండా రెండవది సంక్షేమ పథకాలు ఏమి ఇస్తున్నాము నోటికి మన చేతకు అనేటువంటిది ఒక లింక్ అనేటువంటిది ఉండాలి, సమన్వయం అనేటువంటిది ఉండాలి. కానీ ప్రభుత్వం పెద్దల దగ్గర ఇది సమన్వయం లోపించింది అనేటువంటి విషయాన్ని చెప్పవచ్చు. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో కూడా అమలు చేస్తలేం కాబట్టి అదొక గొప్ప పేరుగా ఉంటుంది అనేటువంటి భావించి ఈ ప్రభుత్వాలు అనేటువంటి ప్రభుత్వ పెద్దలు అనేటువంటిది వాళ్ళు ఏం చేస్తున్నారంటే సంక్షేమ పథకాలను ఇష్టం వచ్చినట్టుగా అంటలేం. సంక్షేమ పథకాలు జరగవలసిందే, సంక్షేమ పథకాలు ప్రజలకు ఇవ్వవలసిందే, అవసరమైనటువంటి వాళ్లకు ఇవ్వవలసిందే, వద్దనడానికి అందులో ప్రసక్తే లేదు. అయినప్పటికీ మీరు ఏ పథకాన్ని అయినా కూడా సంపూర్ణంగా మీరు ఒకటి తీసుకుందాం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అనేటువంటివి. అంటే మీరు ఈ డబ్బులను అన్ని తీసుకెళ్లి మనం ఏం చేశామంటే పెళ్లిళ్లకు ఖర్చు పెట్టాం. పెళ్లిళ్లకు ఖర్చు పెట్టడం వల్ల ఏమైంది, ఒక ఇల్లుకు ఒక వ్యాపారానికి డబ్బులు ఖర్చు అయినప్పుడు ఎలాంటి సమస్యలు రావు. కానీ అనవసరంగా పెళ్లిళ్లలో దుబారా ఖర్చు అనేటువంటిది జరిగింది. దాని వల్ల ఏమైందంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇలాంటి అనేకమైనటువంటి పథకాలు, ఇది ఒక్కటే పథకాన్ని నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కానీ అలాంటి పథకాలు చాలా జరగడం వల్ల ఈ రోజున పెళ్లి జరిగింది కానీ ఇక్కడ ప్రొడక్షన్ అనేటువంటిది ఏ రకంగా మనకు తీసుకోండి. ప్రభుత్వ పథకాల్లో
అవినీతి అనేటువంటిది జరిగింది. ఈ అవినీతి దాదాపుగా మనకు సమైక్య రాష్ట్రంలో కేవలము మనం ఒక 10% ఉందనుకుంటే ఇవాళ 50% ఈ అవినీతి అనేటువంటిది జరిగింది. ఒక 50,000 లంచాలు ఇచ్చే దగ్గర ఇవాళ 2.5 లక్షల రూపాయల లంచాలు ఇచ్చేటువంటి పరిస్థితి అనేటువంటిది వచ్చింది. కనుక ఈ రకమైనటువంటివి అనేకమైనటువంటి దుబారాలు చేస్తారు. ఇష్టం వచ్చినట్టుగా భగీరథ కోసం రోడ్లన్నీ తొవి పారేస్తాం మనం. ఇష్టం వచ్చినట్టుగా ఒక నియోజకవర్గం గజ్వేల్లోనే ఒక మంచి బ్రహ్మాండమైనటువంటి బస్ స్టాండ్ ను కట్టి అనవసరంగా ఒక వారం రోజుల్లోనే కూల్చేసినటువంటి సంఘటన నాకు తెలుసు. కాబట్టి ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకొని ఒక వ్యక్తి నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది, నలుగురు నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది ప్రజాస్వామ్యం అనేటువంటిది కాదు. కనుక ప్రజలందరితో యొక్క సమిష్టి ఉమ్మడి అభిప్రాయం తీసుకోవాల్సినటువంటి లోపల కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే ఇష్టం వచ్చినట్టుగా ఇంటెద్దు పోకడలకు అనేటువంటి విషయము అందరికీ తెలుసు. ఇది నేను ఒక్కరిని స్పష్టంగా ఇప్పుడు చెప్తున్నటువంటి విషయం కాదు, అందరికీ తెలుసు. కాబట్టి ఉప్పు మనం అప్పు అనేటువంటి దాన్ని మనం ఒక మాటగా తీసుకుంటే ఇష్టం వచ్చినట్టుగా వీటిని వాడడానికి వీలేదు. ఉప్పు అనేటువంటిది ఎట్లా అయితే మనకు శాకానికి కూరకు ఎంత ఇబ్బంది చేస్తుందో అట్లనే మన యొక్క ఆర్థిక క్రమశిక్షణను నిజంగా కూడా శ్రీనివాసాచారి గారు క్రమశిక్షణ పాటించాల్సినటువంటి అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే జరుగుతున్నటువంటి కొన్ని సిచ్యువేషన్లు ఇప్పుడు 100 ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తి కూడా రైతు బంధు ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి. కానీ పై చదువులకు వెళ్దాం అనుకున్నటువంటి వారికి మాత్రం వీరు సహాయ సహకారం అందించట్లేదు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు, వారికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ విషయంలో సహకరించట్లేదు అనేటువంటిది. ఇక స్టేట్లో చాలా సమస్యలను ఇంతకుముందుకు ఎన్నో చర్చించాము ఎన్నో సందర్భాల్లో. కరోనా సమయంలోనే ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ పెంచినటువంటి సిచ్యువేషన్ ప్రజలపైన భారం వేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. అక్కడ వ్యాక్సినేషన్ పూర్తిగా సెంటర్లే భరించింది. 2 డోసులు 3 డోసులైనా కేంద్ర ప్రభుత్వమే భరించింది. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెద్దగా లభించింది ఏం లేదు, పెద్ద సహాయ సహకారాలు అందించి ఏం లేదు అనేటువంటిది కూడా ఎన్నో సందర్భాల్లో అనేక మంది మాట్లాడినటువంటి ప్రశ్న కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. సార్ మీరేం చెప్తారు కల్లూరి గారు? రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రస్తుతం వాహనాలపైన కూడా ట్యాక్స్ వేసేది, మరి బడ్జెట్ పెంచుకోవాలి, ఖజానా నింపుకోవాలనేటువంటి రీతిలో కనిపిస్తూ ఉంది. ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ పవరు, ఆర్టీసీ రిజిస్ట్రేషన్, ఇంటి ట్యాక్స్, రోడ్డు ట్యాక్స్, వాహనాల ట్యాక్స్, హెల్మెట్ లేకపోతే పైసలు, డ్రంక్ అండ్ డ్రైవ్లు దొరికితే పైసలు, మొత్తానికి ప్రజల జేబుల నుంచి ఏదో రకంగా రోజు డబ్బులు లాక్కుంటుంది రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది విమర్శల పాలవుతా ఉంది. ఏం చెప్తారు? అంటే ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే ఈ బడ్జెట్లన్నీ ప్రభుత్వం యొక్క వ్యయాలన్నీ మనం చూసినప్పుడు అందులో ఓటు సంక్షేమం తప్ప ప్రజల సంక్షేమం అనేది లేకపోవడమే ప్రధాన కారణం అని మనందరికీ తెలుస్తున్న విషయమే. ఇప్పటి కేసీఆర్ ప్రభుత్వం కూడా గత 8 సంవత్సరాలుగా అదే వ్యవహారంలో ఉన్నది. కాబట్టి ఇక్కడ ఓటు సంక్షేమం ముఖ్యమా లేకపోతే ప్రజల సంక్షేమం ముఖ్యమా, సామూహిక ప్రయోజనం ముఖ్యమా అనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. ఇంతకుముందుకు వారు చారి గారు చెప్పినట్టు కూడా ఎక్కడైతే వ్యయం చేయాలనో అక్కడ చేయకుండా ఎక్కడైతే చేస్తే ప్రజలు తాత్కాలికంగా లబ్ధి పొంది రాజకీయంగా నిర్ణయం తీసుకుంటారో అక్కడ మాత్రమే ఖర్చు పెట్టడం అనేది ప్రభుత్వాల ఉద్దేశంగా, ముఖ్యంగా కేసీఆర్ గారి ప్రభుత్వం యొక్క ఉద్దేశంగా మనకు కనపడుతూ వస్తున్నది. ఆ రకంగానే ఆర్థిక పరిస్థితి మాత్రం రాష్ట్రానికి కొనసాగుతూ వస్తుంది. అప్పులు పెరుగుతూ పోతున్నాయి. నిజంగానే అప్పులు బారెడు అభివృద్ధి జానెడు అన్నట్టుగా తయారైంది. అది అరే సంక్షేమం వద్దు అని చెప్పడం కాదు. ఇక్కడ ఏంటంటే దానికి ఒక నియమం, కొలమానం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎక్కడ ఉండాలి అన్నప్పుడు బిలో పావర్టీ లైనే సంక్షేమానికి ప్రధాన అర్హతగా ప్రభుత్వాలు భావించాలి. అంతే తప్ప ప్రతిదానికి ఎవరికైనా ఇవ్వగలుగుతాం. ఉదాహరణకు రైతు బంధే మనం చూస్తున్నాం. 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా రైతు బంధు ఈ ప్రభుత్వం పంచిపెడుతుందనంటే దేనికోసం పంచిపెడుతుందో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అట్లనే అనేక విషయాలు కూడా ఓటు చుట్టూ తిరుగుతున్న పథకాలు తప్ప నిజంగానే సంక్షేమం ప్రజలదా లేకపోతే సమాజానిదా లేకపోతే తెలంగాణదా ఎవరిది అనేది దానికి అర్థం ఉండని పరిస్థితే ఇవాళ ఇటువంటి పరిస్థితికి తీసుకొచ్చిందని చెప్పాలి. మనం వాస్తవంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఉక్కపోతలనే ఉంది.
ఎందుకంటే అప్పులు కూడా ఎక్కడ పుడుతున్నాయి లేవు. భూముల అమ్మకానికి తెగబడుతున్న పరిస్థితి. సరే భూములు కూడా ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ అమ్మేకాడికి అమ్మిండ్రు, అమ్మాల్సినవి కూడా దొరుకుతలేవు. అసైన్డ్ భూములను కూడా ప్రభుత్వం లాక్కుంటుంది. అసైన్డ్ భూములు ఎవరికి ఇచ్చిండ్రు గతంలో? గత ప్రభుత్వాలంటే పేద ప్రజలకు, దళితులకు, నిమ్న వర్గాలకు ఇచ్చిన భూములు ఉన్నాయి. వాటిని కూడా తిరిగి లాక్కుంటున్న పరిస్థితి అని అంటే మీరు ఎటువంటి పరిస్థితికి ప్రభుత్వం పోతుందనేది మనం అర్థం చేసుకోవచ్చు. అట్లనే ఇవన్నీ చాలన్నప్పుడు కేంద్రం కూడా ఏం చేస్తుంది? ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే తెలంగాణదే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. ఇదేం తెలంగాణ అనేది ప్రత్యేక దేశం కాదు, ఇది ఒక రాష్ట్రం. కాబట్టి ప్రతి రాష్ట్రానికి కూడా ఆర్థిక పరిస్థితిని కౌంట్ చేస్తుంది కేంద్రం. కాబట్టి ఈ మధ్యన కేంద్రం కూడా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చినట్టుంది. ఎందుకంటే కార్పొరేషన్ల నుంచి తీసుకుంటున్న అప్పులు, బడ్జెట్ అప్పులే కాకుండా బడ్జెట్ అప్పులు ఎఫ్ఆర్బిఎంకు మించిపోతున్నప్పుడు ప్రభుత్వాలు తెలివిగా ఏం చేస్తున్నాయంటే కార్పొరేషన్లు పెట్టి కార్పొరేషన్ల పేరు మీద అప్పులు తీసుకొస్తున్నాయి. వాటికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తున్నది. అదొక కొత్త కోణంగా తయారైపోయింది. ఎందుకంటే అప్పులు బడ్జెట్ని మించి, బడ్జెట్కు ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి కాకుండా ఎక్కువ అవసరం పడ్డప్పుడు కార్పొరేషన్లు పెట్టాలి, అప్పులు తేవాలి, ఖర్చు పెట్టుకోవాలనే పరిస్థితికి వచ్చినాయి. అందుకనే ఇప్పుడు కాళేశ్వరం ఉంది, ఒక కార్పొరేషన్ ఉంది. ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టుకు కూడా ఒక కార్పొరేషన్ పెట్టిండ్రు, మిషన్ భగీరథకు కూడా ఒక కార్పొరేషన్ పెట్టిండ్రు. అక్కడ పవర్ ప్లాంట్స్ యాదాద్రి, భద్రాద్రి వాటికి కూడా కార్పొరేషన్లు పెట్టిండ్రు. వీటన్నిటికీ కార్పొరేషన్లో పెట్టి అప్పులు తీసుకొస్తున్నారు. ఇది తలకు మించిన భారంగా మారుతున్నది. సరే ప్రభుత్వంది గ్యారంటీ ఉంటుంది, ఇప్పుడు కార్పొరేషన్ డబ్బులు కట్టకపోతే ప్రభుత్వం కట్టాలి. కానీ బడ్జెట్లో మాత్రం ఈ అప్పులను చూపించడం లేదు. కాబట్టి బడ్జెట్ పరిధిలో ఎఫ్ఆర్బిఎం పరిధిలో తీసుకున్న అప్పులను మాత్రమే చూపిస్తున్నారు. కానీ మిగతా అప్పులు కార్పొరేషన్ చూపిస్తలేరు. కాబట్టి మన ఫైనాన్స్ సెక్రటరీ కూడా రాష్ట్రాలను హెచ్చరించినట్టుగా ఏదైతే కార్పొరేషన్ నుంచి అప్పులు తెస్తున్నారో వాటిని కూడా బడ్జెట్ అప్పులుగానే మేము పరిగణిస్తామని వాళ్ళు ఖచ్చితంగా కరాఖండిగా చెప్పడం వల్ల ఈ రాష్ట్రానికి రావాల్సిన ఒక 3,000 కోట్ల అప్పులు కూడా ఆగిపోయిన పరిస్థితి. అంటే ఆర్థిక క్రమశిక్షణ అనేది డెఫినెట్లీ అది ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పాటించాలి. పాటించకపోతే ఎవరికి నష్టం అంటే అల్టిమేట్గా ప్రజలకే నష్టం. కేసీఆర్ కుటుంబానికో ఎవరికో జరిగే నష్టం కాదు. ఈ రకంగానే పన్నులు వేస్తా పోతారు. ఇప్పుడు ఏమైంది? అప్పులు పుట్టినప్పుడు పన్నులు వేస్తా పోతున్నారు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచేసారు, ఆర్టీసీ ఛార్జీలు పెంచేసారు, రిజిస్ట్రేషన్ల ఛార్జీలు పెంచేసారు. ఆఖరికి వస్తే వాహనాల లైఫ్ ట్యాక్స్ని కూడా పెంచేసారు. ఈ మధ్య వాహనాల లైఫ్ ట్యాక్స్ని పెంచి దాదాపు 3,000 నుంచి 5,000 కోట్ల వరకు రాబడి పెరుగుతుంది రాష్ట్రానికి అని స్వయంగా ప్రభుత్వమే ప్రకటిస్తున్నది. అంటే ఇన్ని తెగింపులకు పాల్పడవలసి వచ్చిన కారణంగా ప్రజల మీద నిజంగానే ఆ పనుల భారం డెఫినెట్లీ పెరుగుతుంది. వాళ్ళ రోజువారీ జీవితం మీద దాని ప్రభావం కూడా విపరీతంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వీటన్నిటి కారణం ఏందండి? అప్పులు పుడతలేవు కదా రాష్ట్ర ప్రభుత్వానికి. అప్పులు పుట్టనప్పుడు ఏం చేస్తుంది అంటే పన్నులు పెంచుతుంది, అంతే, ఇంకోటి ఏం లేదు. ఇది ప్రజలు కూడా ప్రత్యక్షంగా అర్థం చేసుకోవాల్సిన విషయమే. ఎందుకంటే ఆర్థిక క్రమశిక్షణ పాటించని ప్రభుత్వం వల్ల ప్రజల మీదనే పన్నులు పెరుగుతాయి అనేది కేసీఆర్ ప్రభుత్వం వల్ల మనకి ఇవాళ అనేక విషయాల్లో తెలుస్తున్నది. ఆఖరికి వస్తే లిక్కర్ మీద కూడా ధరలు పెంచిన పరిస్థితి. కరోనా ట్యాక్స్ అని కరోనా పేరు మీద ట్యాక్స్ వేసిన ప్రభుత్వం ఎవరిదంటే డెఫినెట్లీ కేసీఆర్దే. అది మద్యం మీద పన్నులు పెంచిన పరిస్థితి. సరే మద్యం మీద పెంచాలా వద్దా, అది మంచిదా కాదా సమాజానికైనా అది వేరు. కానీ ప్రభుత్వం రాబడి పెంచుకునేందుకు దాన్ని మార్గంగా చూపించింది కదా. మద్యపానం తాగకూడదు కాబట్టి ధరలు పెంచుతున్నామని చెప్పుకునే పరిస్థితికి ప్రభుత్వాలు వచ్చినాయి. అంటే దాని అర్థమైంది అని అంటే వీళ్ళ ఓటు కోసం ఏదైతే డబ్బులు ఖర్చు పెడుతున్నదో ప్రభుత్వం, దానివల్ల అనర్థం జరిగి అనుత్పాదక వ్యయం పెరిగి ఉత్పాదకత తగ్గి ప్రభుత్వాల ఆర్థిక క్రమశిక్షణ కోల్పోవడం వల్ల, అప్పులు పుట్టకపోవడం వల్ల అనివార్యంగా పన్నులు పెంచే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. కాబట్టి వీటన్నిటినీ మనం క్రోడీకరించి చూసినప్పుడు ఒకటే ఏంటంటే ఈ ప్రభుత్వాలు ఏదున్నా కూడా ఎక్కడ ఖర్చు పెడుతున్నారు సంక్షేమం కోసం అంటే ఓటు కోసం మాత్రమే ఖర్చు పెడుతున్నారు తప్ప సమాజ సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నారని అయితే మనకు ఎక్కడ కనపడుతున్నది అయితే లేదు. నిజంగానే సమాజ సంక్షేమం కోసం ఎక్కడ ఖర్చు పెట్టాలి? బీపీఎల్ పీపుల్కి ఇవ్వాలి. బిలో పావర్టీ లైన్లో ఉన్న ప్రజలకు సంక్షేమం కనీసం విద్య కోసమైనా, వైద్యం కోసమైనా, ఇతరత్ర దీనికోసమైనా కానీ ఇవ్వడం తప్పు కాదు. ఒక సంక్షేమ రాజ్యం కొనసాగాలన్నప్పుడు ప్రజలు సమానంగా అన్ని హక్కులను, అన్ని వసతులను పొందాలి. కానీ అందుకోలేని ప్రజలకు మాత్రం ఖచ్చితంగా సంక్షేమ పథకాలు ఇవ్వాలి. ఇవ్వకూడదని ఎవరు చెప్పు. కానీ ఎక్కడ ఇస్తున్నారు అంటే ఓటు క్రియేట్ అయ్యేందుకు ఎంత దూరమైనా వెళ్ళి సంక్షేమాన్ని పంచిపెడుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఆ క్రమశిక్షణ రాకపోతే
ఈ ఆర్థిక వ్యవస్థ రాష్ట్రానికి ఈ రకంగానే ఉంటుంది. ఎందుకంటే ప్రత్యేకంగా తెలంగాణ గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుంది? సరే, కేంద్రానికి కూడా పరిస్థితి అట్లనే ఉండొచ్చు, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలది ఉండొచ్చు. ప్రత్యేకంగా తెలంగాణ కోసం ఎందుకు చెప్పుకోవాలంటే మధు గారు ఇక్కడ ఇది ధనిక రాష్ట్రంగానే నిజంగానే ముఖ్యమంత్రి గారు చెప్పారు, వచ్చినాడు కూడా చెప్పారు, ఈరోజు కూడా అదే చెప్తున్నారు. ఈ మధ్యన కాస్త ఆ చెప్పడం తగ్గించారు, ఎందుకు తగ్గించారో తెలియదు, కానీ మొన్నటి వరకు కూడా చెప్పారు ఇది ధనిక రాష్ట్రమే. ఇది ఏందనంటే కాదు ఏంది తెలంగాణది అంటే నిజంగానే నైజాం కాలం నుంచి కూడా తెలంగాణ ప్రజలు ఆ రోజు రాజు సంపన్నుడు, ప్రజలు పేదలు. కానీ రాజు సంపన్నుడు ఎట్లయితాడు? ప్రజలు పన్నులు కడితే సంపన్నుడు అవుతాడు. ఆ పన్నులు కట్టిన ప్రజలు ఎవరంటే తెలంగాణ ప్రజలే. తెలంగాణ ప్రజలు డబ్బులు పన్నులు విపరీతంగా కడితే కానీ నైజాం రాజు సంపన్నుడు కాలేదు కదా. అదే నైజాం రాజు ఆ రోజు ప్రపంచంలో రెండో సంపన్నుడు. అంటే ఎంత సంపన్న ప్రాంతమో డెఫినెట్లీ ప్రభుత్వం సంపన్నమైంది, ప్రజలు పేదలు. ఇవాళ పరిస్థితి ఏమైంది? తెలంగాణ రాష్ట్రం వచ్చినాడు కూడా మనది లోటు బడ్జెట్ ఏం కాదు, మిగులు బడ్జెట్ అనేది స్పష్టంగా తేలింది. కేవలం 60,000 కోట్ల అప్పులు మాత్రమే ఉన్నాయి. కానీ ఇవాళ పరిస్థితి ఏంది 8 సంవత్సరాల తర్వాత అంటే నిజంగానే ఇది ధనిక రాష్ట్రం కాదు, పేద రాష్ట్రంగా మారిపోతున్నది ప్రభుత్వ పరంగా. ప్రజలు ఏమైనా బాగుపడుతున్నారా? ప్రజల జీవన ప్రమాణాలు ఏమైనా పెరిగినాయా అంటే అది చెప్పుకోదగ్గ స్థాయిలో ఏమి ఉన్నదైతే అనిపించదు. భూముల ధరలు పెరగవచ్చు, భూములకు రియల్ భూమి రావచ్చు, దాంతో కొందరు సెక్షన్ ఆఫ్ పీపుల్ బాగుపడవచ్చు, కోట్లు సంపాదించవచ్చు. కానీ 4 కోట్ల తెలంగాణ ప్రజల బతుకులు ఏమైనా ఇయ్యాలా? కేవలం కేసీఆర్ పంచిపెడుతున్న సంక్షేమ పథకాలతోటి వాళ్ళు బతుకుతున్నారా? అంతకు మించి ఇంకా వాళ్ళకి ఇంకేం ఆశించేది లేదా? విద్య ఎక్కడ పోయింది, వైద్యం ఎక్కడ పోయింది అని అంటే వాటి దిక్కు దివానం తెలంగాణలో లేదు. ప్రజలు నిజంగానే సహజంగా పేద ప్రజలు కోరుకునేది ఏంటంటే విద్యా వైద్యం ఉచితంగా కావాలి వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. విద్య ఉంటే వాడి లైఫ్ బాగుపడుతుంది, వాళ్ళ ఇంట్లో పిల్లలు చదువుకుంటే వాళ్ళు పైకి ఎదిగితే వాళ్ళ కుటుంబం ఆర్థికంగా ఎదుగుతుంది. అది ఇంకెవరో ఎదిగించాల్సిన అవసరం లేదు. విద్యను, నాణ్యమైన విద్య వాళ్ళకి అందించి ఫ్రీగా అందిస్తే చాలు. రెండోది వైద్యం, వాళ్ళ ఆరోగ్యానికి వైద్యానికి ఒక గ్యారంటీగా ఉచితంగా అందించగలిగితే వాళ్ళు ఆరోగ్యంగా బతకగలుగుతారు. ఆరోగ్య తెలంగాణ బతుకుతుంది, 4 కోట్ల ప్రజలు బతుకుతారు. ఆ కాన్సెప్ట్ ప్రభుత్వంలో లేదు, ఏం లేదు. పప్పు బెల్లాలు పంచిపెట్టాలి, ఓట్లు వేసుకోవాలి, సమాజాన్ని గాలికి వదిలేయాలనే పద్ధతి ఏదైతుందో దానివల్లనే ఇలా తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. అప్పులు పుట్టడం లేదు, ఆస్తులు అమ్మితే ఆస్తులు ఉండడం లేదు, ఆస్తులు అమ్మడానికి కూడా లేకుండా పోతున్నాయి. చివరికి వస్తే పన్నులు పెంచాల్సిన పరిస్థితి మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిందనేది మనకు అర్థమవుతున్నటువంటి విషయం. నిజంగా చూస్తే అయితే సిచ్యువేషన్ అట్లా కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా పన్నుల అంశం పైన మాత్రం ప్రజలపైన విపరీతమైన భారం పడేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది అనేటువంటిది అయితే చర్చ జరుగుతూ ఉంది. ఇది ఇందాక మాట్లాడినట్టే ప్రజలు ఇంట్లో ఉన్న పన్నుల భారం పడేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కరెంట్ ఛార్జీలు పెంచారు, బయటకు వద్దామన్నా కూడా వారిపైన ఆర్టీసీ ఛార్జీలు పెంచినటువంటి పరిస్థితి. ఏ రకంగా ఉన్నా కూడా ఏదో రూపేణా ప్రజలపైన ఇంకా మరింత భారం పెరిగింది. రెగ్యులర్గా కట్టేటువంటి పన్నుల రూపంలో వెళ్లాల్సినటువంటి ప్రభుత్వానికి వెళ్తూనే పైనగా మరింత భారం పడేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. దానికి ప్రధాన కారణం ప్రభుత్వ బడ్జెట్ సంబంధించినటువంటి విషయంలో కాస్త అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. భారీ ఎత్తున అవినీతి పెరిగిపోయింది ప్రభుత్వం వెచ్చిస్తున్నటువంటి డబ్బుల విషయంలో. సో ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు అందుతున్నటువంటి వాటిలో మరింత ఆర్థిక భారం పెరిగింది. ప్రాజెక్టుల రూపంలో కావచ్చు, ఇంకా ఇతరత్రకు సంబంధించినటువంటి దాంట్లో ఒంటెద్దు పోకడలతో ఆర్థికమైనటువంటి క్రమశిక్షణ పాటించకపోవడంతో ప్రభుత్వం పైన ఆర్థిక భారం పడుతూ ఉంది. దాన్ని తీర్చుకోవడానికి అప్పుల రూపేణా అప్పులు తీసుకొస్తూ ఉంది. ఇప్పటికే 4 లక్షల కోట్ల రూపాయల అప్పులు రాష్ట్రం పైన భారం పడింది. అది కాకుండా భూములు అమ్ముతూ ఉంది, విలువైనటువంటి భూములు, వాటిని అమ్ముతూ ఆర్థికంగా లోటును తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అదంతే కాకుండా ప్రజలపైన వేస్తున్నటువంటి భారం పన్నుల భారం కాబట్టి వీటన్నిటిపైన చర్చ జరుగుతూ ఉంది. ఇవన్నీ మర్చిపోయి గుడికెళ్ళి దేవుడి దగ్గర చెప్పుకుందామన్నా కూడా గుడి దగ్గరికి వెళ్తే కూడా పార్కింగ్ ఫీజు అంటూ విపరీతంగా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి, టోల్గేట్ల రూపంలో టోల్ వసూలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రత్యేకంగా నేషనల్ హైవేలనే కాదు, గుడికి వెళ్ళేటువంటి ప్రాంతంలో ప్రత్యేకమైనటువంటి టోల్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇలా అనేక రకాలుగా ప్రజలు అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు. జేబుల నుంచి డబ్బులు ప్రభుత్వానికి కట్టడమే వారికి ఒక అలవాటుగా మార్చే ప్రయత్నం జరుగుతూ ఉంది అనేటువంటిది. ఇక ఆర్థికరంగా విశ్లేషకులు తిరుపతి రెడ్డి గారు ఉన్నారు, ఆయనను ఫైనల్గా అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. తిరుపతి రెడ్డి గారు, మీరేం చెప్తారు? ఓవరాల్గా రాష్ట్ర పరిస్థితులు ఇంత దిగజారడానికి కారణాలు ఏంటి? నిజంగా కూడా ప్రజలు రోజు సోషల్ మీడియాలో వారు పెడతా ఉన్నటువంటి పోస్టులు కావచ్చు, వారి బాధను వెలగక్కుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏం చెప్తారు?
ఇప్పుడు ప్రధానంగా ఇంతకుముందు చెప్పినట్టుగా ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే వెల్ఫేర్ కి ఎంత స్పెండ్ చేయాలి, ఏ రంగానికి ఎంత స్పెండ్ చేయాలి అనే దాని విషయంలో కొంత మళ్ళీ ఆలోచించుకొని బడ్జెట్ ని మనము ఎవ్రీ ఇయర్ పెంచడమే కాకుండా ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ బడ్జెట్ లో ఉన్న లోటుపాట్లను సమకూర్చుకొని కన్స్ట్రక్టివ్ గా డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా మనకి ఏదైతే మనకు కామన్ పీపుల్ నుంచి ఎవరికైనా కావాల్సింది ఏంటిది, హెల్త్ కావాలి అండ్ మన ఎడ్యుకేషన్ కావాలి, తర్వాత చిన్న చిన్న వర్గాల్లో చిన్న చిన్న పీపుల్ కి చిన్న చిన్న వెల్ఫేర్ స్కీమ్స్ కూడా కావాలి, అది కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాల్సిందే. సో ఎప్పుడైతే గవర్నమెంట్ ఏదో ఒక మా గవర్నమెంట్ కి నేమ్ రావాలనో ఏదైనా ప్రోగ్రామ్ లాంచ్ చేసినప్పుడు కొంచెం బడ్జెట్ లో అలొకేషన్స్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అది ముందు ప్లాన్ చేసుకోకుండా కనుక డిసైడ్ చేస్తే మాత్రం చాలా ప్రాబ్లం ఉంటుంది. వెరాజ్ ఏదైతే మనకు అదర్ రెవెన్యూ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో గవర్నమెంట్ ముందే, అంటే ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏవైతే డిస్ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా కానీ సేల్ ఆఫ్ అసెట్స్ ద్వారా కానీ ఏదైతే రెవెన్యూ సమకూర్చుకుంటారు అనుకుంటున్నారో దాని దగ్గరలోనే టోటల్ గా మిస్ మ్యాచ్ జరుగుతుంది. డెట్ ఫండింగ్ ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో బడ్జెట్ లో అది అనుకున్న విధంగా స్పెండ్ చేసేయడానికి వాళ్ళకి సమకూరడం లేదు. కాబట్టి డెట్ ఫైనాన్స్ కానీ అదర్ రెవెన్యూ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ట్యాక్సెస్ లో మెయిన్ రెవెన్యూ కాకుండా దానికి సంబంధించి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అంటే శ్రీనివాస్ తిరుపతి రెడ్డి గారు, ఒకటి సార్ ప్రజలు ఇందాక నేను చెప్పినట్టు ఇంట్లో ఉన్న భారం పడుతోంది, బయటకు పోయినా భారం పడేటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఇంతవరకే కాదు, అప్పు పుట్టినటువంటి పరిస్థితి ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలు కావచ్చు, వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, డిఫరెంట్గా కనిపిస్తూ ఉంది. డాంబికాలుగా అంటే బయటికి మాత్రం చాలా గొప్పగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లోటు బడ్జెట్ ఉందా పరిస్థితి సిచ్యువేషన్? ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు కూడా అనేక కేటాయింపులు చేస్తూ ఉన్నారు, కానీ అలొకేషన్ జరగట్లేదు, దానికి సంబంధించిన నిధులు అలొకేషన్ జరగట్లేదు అనేటువంటి విమర్శలు కూడా ఎన్నోసార్లు ఎదుర్కొందా ఉంది. కేవలం బయటికి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది, వాస్తవ పరిస్థితులు మాత్రం వేరేగా ఉన్నాయనేటువంటిది కూడా చర్చ. నేను ఒక సింపుల్ టర్మ్స్ లో చెప్తాను. బడ్జెట్ గురించి మాట్లాడుకున్నట్టయితే మన స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ కానీ ఈక్వల్ టు ఫ్యామిలీ. ఏదైతే మనం ఒక కామన్ మ్యాన్ 50,000 రూపీస్ 1 lakh రూపీస్ ఆల్రెడీ తీసుకొని తన ఫ్యామిలీని ఏదైతే రన్ చేస్తున్నారో ఈ రోజు మన గవర్నమెంట్ పరిస్థితి కూడా అదే విధంగా ఉందన్నమాట. ఏదైతే అనుకున్న అమౌంట్ కనుక రాకపోతే స్పెండ్ చేయలేని పరిస్థితి, ఏదైతే అనుకున్నట్టుగా మనకి ఆ మంత్లో రాకపోతే నెక్స్ట్ మంత్ డిఫర్ చేయాల్సిన పరిస్థితి. చాలా మంది కాంట్రాక్టర్స్ కి స్మాల్ కాంట్రాక్టర్స్ కి డబ్బులు అందట్లేదని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. స్మాల్ పీపుల్ కి సంబంధించి హాస్పిటల్లో మేము పే చేయలేము, ఎడ్యుకేషన్ మేము చదివించలేకపోతున్నాము, కార్పొరేట్ వైద్యం వచ్చింది, కార్పొరేట్ ఎడ్యుకేషన్ వచ్చింది, పీపుల్ సఫర్ అవుతున్నారు. ఒక పక్క కామన్ మెన్ నా సాలరీ పెరగట్లేదు, బట్ నాకు ఇన్పుట్ లో కాస్ట్, నాకు డీజిల్ పెరుగుతుంది, ఇంట్లో ఫ్యామిలీ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది, కామన్ మెన్ అంటున్నారు. కాబట్టి కన్స్ట్రక్టివ్ అంటే బడ్జెట్ పోకడలో కానీ బడ్జెట్ అలొకేషన్ లో కానీ రెండు గవర్నమెంట్ స్టేట్ సెంట్రల్ చాలా కామన్ మెన్ దృష్టిలో పెట్టుకోవాల్సి వెళ్ళాల్సిన అవసరం ఉంది. రెండు గవర్నమెంట్లు కూడా కామన్ మెన్ దృష్టిలో పెట్టుకోవట్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే కామన్ మెన్ చాలా సఫర్ అవుతుంది అన్ని యాంగిల్స్ లో. అంటే ఇప్పుడు మీరు ప్రధానంగా మన స్టేట్ సబ్జెక్ట్ తీసుకున్నారు కాబట్టి స్టేట్ లో ఏవైతే ట్యాక్సెస్ రెవెన్యూ పెరుగుతున్నాయో వీళ్ళ బడ్జెట్ ఎస్టిమేషన్స్ కి రెవెన్యూ సరిపోవట్లేదు కాబట్టి డెట్ ఫైనాన్సింగ్ కి వెళ్ళాల్సి వస్తుంది. డెట్ ఫైనాన్స్ కి వెళ్తున్నప్పుడు FRPM లిమిట్స్, మళ్ళీ తర్వాత ఆ లిమిట్ మీరు క్రాస్ అవుతున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ ఆపడాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు క్యాస్కాడింగ్ ఇంపాక్ట్ అనేది 1 by 1 ఉంటుంది. ఇప్పుడు ఈ మంత్ లో మనం ఏదైతే మేలో మాట్లాడుతున్నామో మీకు నెక్స్ట్ 2-3 months లో ఇంకా కామన్ మెన్ చాలా సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ 3 months లో చూసుకున్నట్టయితే 1 by 1 అంటే మనకి ఏదైతే కామన్ ఇన్పుట్స్ ఉంటాయో మనకి ఎలక్ట్రిసిటీ, పవర్ అండ్ పెట్రోల్, డీజిల్ ఇవన్నీ క్యాస్కాడింగ్ ఇంపాక్ట్ అవుతుంది అన్ని విధాలుగా. అంటే ఇన్పుట్ కాస్ట్లు అన్ని పెరిగిపోతాయి, కామన్ మెన్ సఫర్ అవుతారు. వన్స్ మరి కామన్ మెన్ సఫర్ అయినప్పుడు అతను స్పెండ్ చేసేది తగ్గుతుంది, స్పెండ్ చేసేది తగ్గుతున్నప్పుడు మళ్ళీ ఉత్పత్తి తగ్గుతుంది అనమాట. ఈ విధంగా నెక్స్ట్ 3 to 6 months పొజిషన్ మాత్రం చాలా వరస్ట్ గా ఉండబోతుంది. కాబట్టి మనం ముందే ప్లాన్ చేసుకోవాలి. గవర్నమెంట్స్ కి నా పరంగా చెప్పాల్సి వస్తే మాత్రం డిసిప్లిన్, ఫైనాన్షియల్ డిసిప్లిన్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ బోత్ ఈజ్ రిక్వైర్డ్. మీరు ఇంతకుముందు చెప్తున్నట్టుగా కరోనాకి సెంట్రల్ గవర్నమెంట్ స్పెండ్ చేసింది, స్టేట్ గవర్నమెంట్ స్పెండ్ చేయాలంటే ఇట్స్ ఎ పొలిటికల్ డిబేట్. అంటే వై సెంట్రల్ గవర్నమెంట్ స్పెండ్ చేయాలి, వై నాట్ స్టేట్ గవర్నమెంట్ అనేది ఇట్స్ కాంట్రవర్షియల్ ఇష్యూ. సో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళ పర్వ్యూలో ఉన్న ఇష్యూస్ లో సక్రమంగా వ్యవహరిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ ఒక కీలకమైన డిసిషన్ తీసుకొని స్టేట్స్ కి ఒక కంట్రోల్ మెకానిజం FRPM ఉన్నప్పటికీ వెల్ఫేర్ కి ఎంత పెట్టాలనేది, వెల్ఫేర్ ఇంతకంటే దాటకూడదు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ స్పెండ్ చేయొచ్చు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ స్పెండ్ చేసినప్పుడు మనకి రిజల్ట్స్ ఉంటాయా, ప్రాజెక్ట్ అప్రూవల్స్ అనేది ముందే రివ్యూ చేసుకొని చేసేయాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే డైమెన్షన్స్ మారుతున్నాయి.
అంటే మనకి సెంట్రల్ లో ఒక గవర్నమెంట్, స్టేట్ లో ఒక గవర్నమెంట్, వీళ్ళు వాళ్ళ మీద కామెంట్ చేయడం, వీళ్ళని వాళ్ళ నిర్కాటంలో పెట్టాలని చూడడం. ఈ అంబిగ్యూటీలో ఏమవుతుంది అంటే కామన్ మెన్ సఫర్ అవుతున్నాడు. కామన్ మెన్ కి ఇవన్నీతో గొడవ కాదు. కామన్ మెన్ కి ఈ రోజు నా బతుకెలా గడవాలి, ఈ రోజు నాకు నేనేం చేయాలి, నేనేం కట్టాలి, ఎలా వస్తాయనే ఆలోచనలో ఉంటాడు. కానీ ఈ కాంట్రవర్షియల్స్ ఇష్యూ ఇస్తూ ఒకసారి ఎలక్షన్స్ వరకే కాంట్రవర్షియల్ టాపిక్స్ లో వెళ్ళిపోతూ, ఎలక్షన్స్ తర్వాత రెండు గవర్నమెంట్లు కూడా ప్రజలను దృష్టిలో పెట్టుకొని ట్యాక్సెస్ విధించడం, ప్రజలను దృష్టిలో పెట్టుకొని స్కీమ్స్ లాంచ్ చేయడం చేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. ఎస్, సిచ్యువేషన్ ఎట్లనే కనిపిస్తుంది. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సిన అవసరం. కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు, మీరేం చెప్తారు సార్ ఫైనల్గా? సరే, సంక్షేమ పథకాలు ఖచ్చితంగా కొన్ని ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది, కానీ దాన్ని ఏ సంక్షేమ పథకం ఎంతవరకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు ఎవరికి అవసరం ఉంది, వారికి చేరవేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు అన్నట్టు బీపీఎల్, బిలో పవర్టీ లైన్ ప్రకారం కనుక ప్రభుత్వం చర్యలు తీసుకుంటేనే కరెక్ట్గా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఒక 1.5 year నుంచి దాదాపు కరోనా సంక్షోభం స్టార్ట్ అయినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వమే ఈ బిలో పవర్టీ లైన్కి సంబంధించినటువంటిది రేషన్ పూర్తిగా ఫ్రీగా ఉచితంగా అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో అట్లాంటి వారిపైన దృష్టి పెట్టాలి ఖచ్చితంగా, ఇట్లాంటి విపత్తు వచ్చినప్పుడు, లేకుంటే ఓవరాల్గా వారికి సంబంధించిన ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యేతో వరకు. ఈ రకంగా ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవహరిస్తున్నటువంటి తీరు, జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి ఫైనల్గా ఏం చెప్తారు? ఒకటి ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం డెఫినెట్లీ ఫైనాన్షియల్ పొజిషన్ చూసినప్పుడు వచ్చినాడు మాత్రం మిగతా అదర్ స్టేట్స్ కంటే బాగా ఉన్న పరిస్థితే మనం పరిగణించాలి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోవడం కేవలం పొలిటికల్ గెయిన్ కోసం జరిగిన వ్యవస్థనే తప్ప నిజంగానే కన్స్ట్రక్టివ్గా పోయి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఈ రాష్ట్రానికైతే ఉండేది కాదు. ఎందుకంటే కొన్ని ఫైనాన్షియల్గా కొన్ని స్టేట్స్ ఇప్పటికీ మనకంటే మెరుగ్గా ఉన్న స్టేట్లు చాలా ఉన్నాయి. సరే, ఇక్కడ వీళ్ళు ఈ ప్రభుత్వం ఏదో నంబర్ వన్ అని చెప్పుకోవడం తప్ప ఈ జీడిపిలు లేదంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్లు ఇవన్నీ చెప్పడంలో అర్థం ఉందని అయితే నేను అనుకోను. ఎందుకంటే కామన్ మ్యాన్ సఫర్ అయ్యే విషయాలని ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. జీడిపి గురించి చెప్పి లేదంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి చెప్తే లాభం ఏందండి? ఇప్పుడు ఒక 10 మంది కాంట్రాక్టర్లు, 10 మంది క్యాపిటలిస్టులతో ఆస్తులు సంపద పెరిగితే వాళ్ళ సంపదనంతా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ విభజించి చెప్పడం వల్ల, తలసరి ఆదాయాన్ని చూపెట్టడం వల్ల అర్థం లేదు దాన్ని. ఎందుకంటే ఇప్పుడు జూపల్లి రామేశ్వరరావుకు సంపద పెరిగితే ఊళ్ళో ఉన్న కామన్ మ్యాన్, ఒక పేదోడికి సంపద పెరిగినట్టు కాదు కదా. ఇవన్నీ ఏంటంటే ఫైనాన్షియల్ లెక్కలలో ఉపయోగపడతాయి, కానీ ప్రజలకు అంటగట్టి చెప్పడంలో అర్థం ఉందని అయితే నేను అనుకోను. ఎందుకంటే బెటర్ పొజిషన్ తెలంగాణది 8 years తర్వాత ఇంతకంటే బెటర్గా ఉండాల్సిన పరిస్థితి. ఎందుకనంటే అప్పటికే మనది బాగుంది కాబట్టి ఇప్పుడు ఎందుకు బాగాలేదనంటే ఇన్వెస్ట్ చేసిన డబ్బు ఏదైతుందో అప్పులు తీసుకొచ్చి అది సరైన పద్ధతిలో జరగలేదు ఈ రాష్ట్రంలో. ఇప్పుడు దాదాపు మీరు మన కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకోండి, మిషన్ భగీరథ తీసుకోండి, మిషన్ కాకతీయ తీసుకోండి, లేదంటే పాలమూరుది ఇప్పుడు ఆన్గోయింగ్ ప్రాజెక్టే తీసుకోండి, లేదంటే యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్సే తీసుకోండి. వీటన్నిటికీ కార్పొరేషన్ల ద్వారా తీసుకొచ్చిన అప్పు ఏదైతుందో దాని మీనింగ్ ఏంటంటే కార్పొరేషన్ల అప్పు సపరేట్గా ఎందుకు బడ్జెట్లో చూపించారు అని అంటే ఆ కార్పొరేషన్కు తీసుకొచ్చిన అప్పు ఆ కార్పొరేషనే అప్పును తీర్చుకోవాలి. దానికోసమే కార్పొరేషన్ అప్పును సపరేట్గా బడ్జెట్లో పెట్టకుండా చూపిస్తుంటారు. అయితే మరి కాళేశ్వరంలో పెట్టిన 1,00,000 కోట్లు కావచ్చు, 40,000 కోట్లు పెట్టిన మిషన్ భగీరథ కావచ్చు, మిగతా ప్రాజెక్టులు పెట్టినవి కావచ్చు, అరౌండ్ ది 2 lakhs crores అంటే 2 లక్షల కోట్లు దాదాపుగా ఈ ప్రభుత్వం కార్పొరేషన్ల ద్వారా ఇన్వెస్ట్ చేసిందని చెప్పాలి. అవి ఏం చేయాలి? దాని రిటర్న్స్ ఉండాలి, రెవెన్యూ రిటర్న్స్ ఆ కార్పొరేషన్ల నుంచి అదే స్థాయిలో ఉండాలి. ముఖ్యమంత్రి గారు జస్ట్ 2 years బ్యాకే చెప్పిండు. ఏమని చెప్పిండంటే ఈ కార్పొరేషన్లలో తెచ్చిన అప్పులన్నీ కూడా విత్ ఇన్ ది 2 years ఆ అప్పులన్నింటినీ ఆ కార్పొరేషన్లే తీర్చేసుకుంటే చూడండి అని చిట్కా కొట్టిండు. ఇది 2022. అంటే ఇప్పటి వరకు ఈ కార్పొరేషన్లకు ఉన్న అప్పులన్నీ తీరిపోవాలి. మరి తీరిపోయినాయా? ఒక్క నయా పైసా కూడా తీరిపోలేదు. కారణం ఏంటంటే దేర్ ఈజ్ నో ఎనీ రిటర్న్స్, రెవెన్యూ రిటర్న్స్ ఈ కార్పొరేషన్ అప్పుల నుంచి ఇంతవరకు ప్రభుత్వానికి వచ్చింది లేదు. కాబట్టి ఆ అప్పుల భారం పెరిగినప్పుడు ఈ కార్పొరేషన్ అప్పులకు ఇంట్రెస్ట్ లెవెల్ కడతారంటే బడ్జెట్ నుంచే ప్రభుత్వమే కడుతుంది. ఎందుకంటే ప్రభుత్వంది గ్యారంటీ ఉంది కాబట్టి. కార్పొరేషన్ పేరు మీద అప్పు ఉంటుంది, ప్రభుత్వం పేరు మీద ఉండదు. కానీ ఆ కార్పొరేషన్ రిటర్న్స్ లేనప్పుడు ఆ కార్పొరేషన్ తీసుకొచ్చిన అప్పులకు ఈ గ్యారంటీ ప్రభుత్వం ఉంది కాబట్టి గ్యారంటీగా ప్రభుత్వం ఇంట్రెస్ట్ కడతా ఉంటుంది. అంటే రిటర్న్స్ లేవు, ఇది పరోక్షంగా ఏమవుతుందంటే అనుత్పాదక వ్యయం కిందకి పోతుంది. నిజంగానే అభివృద్ధి సంపద కాళేశ్వరం అనే ప్రాజెక్టు కానీ
లేకపోతే మిగతా ప్రాజెక్టులు కానీ మిషన్ భగీరథ కానీ సఫిషియన్సీ ఆ కార్యక్రమాల్లో ఆ పథకాల్లో లేదు, ప్రజలకు అది ఇంకా రీచ్ కాలేదు, ప్రజల నుంచి ఆ రిటర్న్స్ లేవు. ఇప్పుడు ఏమవుతుంది, కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఆయకట్టు పెరగాలి, ఆయకట్టు పెరిగినప్పుడు రైతులకు ఆదాయం పెరగాలి, రైతుల ఆదాయం పెరిగినప్పుడు వాళ్ళు పన్నుల రూపంలో అనేక రూపాల్లో ప్రభుత్వానికి చెల్లిస్తుండ్రు, చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఇది వాళ్ళకి కొనుగోలు శక్తి పెరిగి ప్రభుత్వానికి ఆదాయం పెరిగే పరిస్థితి రావాలి. మరి అది జరిగిందా అంటే జరగలేదు, అంటే ఆయకట్టు పెరిగిందా అంటే పెరగలేదు, కానీ 1,00,000 కోట్లు మాత్రం అక్కడ ఇన్వెస్ట్ జరిగింది. అంటే దానికి ఒక సరైన ప్రణాళిక లేకపోవడం ఆ ప్రాజెక్టుకి కానీ మిషన్ భగీరథ కానీ. మిషన్ భగీరథ కూడా చూడండి మీరు 60-70% గ్రామాలకు మించి నీకు ఇప్పటికీ తాగునీళ్ళకు వసతి కల్పించలేదు. ఇప్పటికీ తాగే యోగ్యంలో మిషన్ భగీరథ నీళ్లు లేవు. అంటే 40,000 కోట్ల నుంచి రిటర్న్స్ లేవు, అటు ప్రజలకు యోగ్యము కాలేదు. అంటే దుబారా జరిగింది. వీటన్నిటిలో ఏం జరిగింది, ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇంత పెద్ద ఎత్తున భారీ ఎత్తున పెట్టిండ్రంటే ఇలా ఖచ్చితంగా కరప్షన్ జరిగింది, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేసిండ్రనేది ప్రతిపక్షాల యొక్క ఆరోపణ. మీదో నాదో కాదు, ప్రతిపక్షాల ఆరోపణ, ప్రజలకు కూడా అనేక రకాల అనుమానాలు. అంటే ఇక్కడ ఏమైందనంటే 2,00,000 కోట్లు నువ్వు అప్పు పెరిగినప్పుడు అసలు ప్రజలకు ప్రాయోజితం జరుగుతలేదు, ఇంకొకటి అవినీతి జరిగిందనే అనుమానాలు వస్తున్నాయి, సంపద ఉన్నది కానీ రిటర్న్స్ లేవు. అంటే ఎన్ని రకాల అనర్థంగా జరిగిందో చూడండి. అందుకనే దీన్ని ఏమంటారంటే ఒక ప్రణాళికాబద్ధమైన పరిపాలన కాదు ఇది అనే కన్క్లూషన్ ఖచ్చితంగా రావాల్సి వస్తుంది. కాబట్టి ఇలా మనం ప్రత్యేకంగా తెలంగాణ గురించి ఎందుకు చెప్పాలంటే ప్రత్యేకంగా తెలంగాణ ఏర్పడ్డది, ప్రత్యేకంగా తెలంగాణ ఫైనాన్స్ పొజిషన్ వచ్చినాడు ఉంది కాబట్టి మనం ఇలా దీన్ని ప్రత్యేకంగా చర్చించాల్సిన పరిస్థితులు కూడా మనకు వస్తున్నాయి. ఎందుకంటే మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా నిజాం రాజు సంపన్నుడు ఎట్లా ఏంటంటే ప్రజలు పనులు కడితేనే సంపన్నుడైంది. అటువంటి రాష్ట్రం ఇది ఆషామాషి రాష్ట్రమేం కాదు. మనం డిమాండ్ చేసింది కూడా ఈ రాష్ట్రాన్ని మంచి ఫైనాన్స్ పొజిషన్ ఉన్నటువంటి రాష్ట్రంగా మాత్రమే మనం డిమాండ్ చేసినాం. అందుకు మనకు ఉన్నటువంటి ఆశలు ఆకాంక్షలు ఏవైతున్నాయో అవన్నీ నెరవేరాలని, అవన్నీ నెరవేరేందుకే మనం తెలంగాణ తెచ్చుకున్నంత తప్ప అప్పులు చేసి మొత్తం అప్పులల్లో ముంచేసి పన్నులు పెంచుకుంటూ పోయి సగటు జీవి బతుకును దుర్భరంగా మార్చేందుకు మాత్రం కాదు. కాబట్టి డెఫినెట్గా ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా పాటిస్తే తెలంగాణ సంక్షేమానికి, తెలంగాణ సమాజం యొక్క సంక్షేమానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని రాజకీయాలు ఉంటాయండి, రాజకీయాలు ఉంటాయి, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి. తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజల బతుకులు అనేది శాశ్వతం, అవి బాగుపడాలి. ఆ దిశగా ఏ రాజకీయ పార్టీ ఉన్నా కానీ ఆ రకంగానే ఆలోచన చేస్తే తెలంగాణ ఏమైనా ముందు పడే అవకాశం ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఎస్, సిచ్యువేషన్ అయితే అదే కదా మరి భయ్. ఒక సామెత, దేశ ప్రగతికి పల్లెలే పట్టుకోమని అయితే సామెత ఉందో, సో అట్లా కేవలం హైదరాబాద్లో కొన్ని ఫెసిలిటీస్ ప్రైవేట్ కంపెనీలు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసి ఇక్కడే బాగున్నట్టు కాదు. ఆర్థిక క్రమశిక్షణ ఉండాలి రాష్ట్ర ప్రభుత్వానికి. కేవలం ఎక్కడ ఖర్చు పెడితే ఒక ప్రాజెక్టు ఇంకా కొంతవరకే కాకుండా ఓవరాల్గా పథకాల రూపంలో కావచ్చు, సంక్షేమం వెల్ఫేర్ విషయంలో కావచ్చు, ప్రభుత్వం పూర్తి స్థాయిలో రాష్ట్రంలో అభివృద్ధి జరిగే దిశగా అందరికీ సంక్షేమ పథకాలు అందేలా, అందరి ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యేలాంటి చర్యలు ఉండాలి. కేవలం ఇంకా ఆర్థిక భారం మోపేలాంటి చర్యలు ఉండొద్దు ప్రజలపైన, రాష్ట్రం ప్రభుత్వం పైన అనేటువంటి ఒక అభిప్రాయం అయితే వెలువెత్తా ఉంది. ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్స్. ఓవరాల్గా రాష్ట్రం ఆర్థిక పరిస్థితి అయితే కాస్త కింద మీదనే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ రీసెంట్గా జరుగుతున్నటువంటి పరిణామాలు గమనిస్తే అదే రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆర్థిక క్రమశిక్షణ దీనికి సంబంధించినటువంటి విషయంలో ప్రత్యేకంగా చర్యలు తీసుకోకపోతే మరింత భారం పెరిగేటువంటి పరిస్థితులు అయితే రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇవి ఈరోజు అప్డేట్స్ చూస్తూనే ఉండి నేను మధు మల్కడ్కర్ సైనింగ్ ఆఫ్.